రామకృష్ణ శిష్యులకి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు. అటువంటి వాళ్ళకి చెప్పే సందేశం మనకి చెప్పే సందేశం ఒకటి ఉండదు. అదేవిధంగా యోగా నేర్చుకునేటప్పుడు కూడా అందరికీ ఒక పద్ధతి ఉండదు. కొంతమంది కొన్ని యోగాసనాలు చాలా బాగా చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోతారు. అసలు కొంతమందికి యోగాసనాలు చేయడంలో కొన్ని అసలు యోగాసనాలే కుదరదు. మరి ఏం చేయాలి అని అడిగితే, ఈ యోగాసనాలు అనేవి మీరు పూర్తిగా ఇంతకు చిన్నపిల్లలు చూపించినట్టు మనం అంతా పోస్చర్ చేయలేకపోవచ్చు. వాళ్ళ చాలామంది కనీసం కొన్ని ఆసనాలు చేయలేకపోవచ్చు. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ విధంగా మనం శరీరాన్ని వంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంతవరకు వంగితే అంతవరకు. అది మనకి బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుంది. శరీరాన్ని కదలకుండా ఉంచడం అనేది, కదలిక లేకపోవడం అనేది యోగా. అది మనకు కావాల్సింది. దాన్ని మనం సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంలో ఈ రెండు మాటలు మనం చెప్పుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.